గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ. వచ్చిండే మెల్ల మెల్లగా వచ్చిండే, క్రీమ్ బిస్కెట్ వేసిండే, గమ్మున కూసోనియాడే, కుదురుగా నిల్చోనియాడే, సన్నగా నవ్విండే, కునికే గాయబ్ చేసిండే, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసిండే. తెలంగాణ పాట అందుకున్నావు, క్రీమ్ బిస్కెట్ లాలీపాప్ అంటున్నావు ఏటి కదా? అదేమయ్యా జగన్ రెడ్డి బయటకు వచ్చాడు మయ్యా, వచ్చి రాగానే రైతులకు క్రీమ్ బిస్కెట్లు ఇచ్చేస్తా ఉన్నాడు. నేను చూసారా, అకాల వర్షాల వల్ల పంట నేల కొరికిన చోట పర్యటించారు కదా, తనదైన పద్ధతిలో ఓదార్పు కూడా చేశాడు. చేశారు చూసావా, రైతులు ఇన్పుట్ సబ్సిడీని పెంచాలని ఓ చోట అడిగాడు. చూసారు పాపం మాజీ సీఎంకి అధికారులు ఎలక్కిచ్చారు కదా, వైసీపీ హయాంలో 25,000 ఉంటే ఇప్పుడు 35,000 అయిందని అధికారులు చెప్పడంతో సైలెంట్ గా అయిపోయాడు జగన్ రెడ్డి. ఏం చేస్తాడు, కిమ్ అనకుండా ఉండిపోవడం తప్ప రైతులతో కూడా కార్యకర్తలతో చెప్పిన రొటీన్ డైలాగ్ చెప్పాడు కదా మయ్యా, చూసావా? చూసారు, కాళ్ళు మూసుకుంటే అప్పుడే ఏడాది గడిచిపోయింది, మరి 3 ఏళ్ళు కాళ్ళు మూసుకుంటే చాలు మన ప్రభుత్వం వస్తుందని చెప్పుకొచ్చారు కదా. మనిషి ఆశా జీవన్ విన్నాను కానీ మాయా మరీ ఇంత దురాశ జీవం అనుకోలేదు. అదిట్రా పూసుకున్న అంత మాట నీసో, అందులో తప్పే ఉందే? తప్పన్నారా? 5 ఏళ్ల పాలనలో గడిచింది 9 నెలలు, ఇంకా ఎంత సమయం ఉంది ఎలక్షన్లకి? 4 ఏళ్ల 3 నెలలు. మరి ఏడాది గడిచింది, మరో 3 ఏళ్ళు కళ్ళు ముచ్చుకుంటే వైసీపీ ప్రభుత్వం ఎట్ట వస్తుంది? నిద్రలో వస్తుందా కళ్ళలో వస్తుందా? అది కాదురా జగన్ రెడ్డి ఉద్దేశం, జమిలీ ఎన్నికలు వస్తాయి ఈ లోపు, అందుకే 3 ఏళ్ళు కళ్ళు మూసుకోమంటున్నాడు. ఇంకా జమీలీ భ్రమలోనే ఉన్నాడా? అయినా 5 ఏళ్లు కళ్ళు తెరిచి ఆయన గారు పాలన చేస్తేనే 151 నుంచి 11కు పడిపోయారు. ఇప్పుడు శాంతం నిద్రపోతే అదే కళ్ళు మూసుకుంటే ఒక జీటైనా వస్తుందంటావా? నీకు ఏటకారం బాగా ఎక్కువైంది రోయ్ ఓబు, ఇంటావిడికి చెప్పి గోటికారం కుక్కించాలా, లేకపోతే ఏటా ఎటకరలా? నేను వేసే సెటైర్లకే అలా అంటున్నావు. కడప జిల్లాలో జగన్ పర్యటనపై సెటైర్లు మామూలుగా పేలడం లేదు మరి. సెటైర్లా? అందులోను కడపలోనా? ఏట్రయ్యి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డ్యామ్ కట్టుకుపోతే కనీసం పట్టించుకున్న పాపాన్ని పోలేదు. 6 రోజుల తర్వాత వచ్చి బారిగేట్ల మధ్య బాధ్యతలు పరామర్శించి అన్ని తనకు వదిలేయాలని, తర్వాత ఆయన కూడా వదిలేసాడని సీఎంగా ఉన్నప్పుడు కనీసం బాధ్యతలు పరామర్శించడానికి కూడా బయటకు రాని మనిషే ఇప్పుడు పులివెందుల ఎమ్మెల్యేగా మాత్రం ఏదైనా కష్టం వచ్చిందంటే పరుగులు పెట్టుకుంటూ వస్తున్నానన్నట్లు బిల్డప్లు ఇస్తున్నాడంటే జోకులు వేసుకుంటున్నారు జనం. నేదుమేరా, నాకు కొన్ని సెటైర్లు వినిపించాయి. నీకు కూడానా? ఏంటమ్మయ్యా? మామూలుగా అయితే ఆయన తాడేపల్లి ప్యాలెస్ లో ఉంటే గత ప్రభుత్వం ఎగ్గొట్టిన బిల్లుల కోసం వచ్చిన వాళ్ళు సార్ మా బిల్లుల మ్యాటర్ ఏంటి అని నిలదీసేవాళ్ళు. అప్పుడు జగన్ రెడ్డి ఏమో మన ప్రభుత్వం అయిపోయింది కదా, ఇంకో 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, ఆ తర్వాత బిల్లులే బిల్లులు అని సర్ది చెప్పి పంపించడం ఈ మధ్య అలవాటుగా మారిందట. మరి 5 ఏళ్ళు కాంట్రాక్టులు బిల్లు ఎందుకు ఎగ్గొట్టినట్టు అని వారంతా గుసగుసలాడుతున్నారు. చూచావమ్మయ్య, రాజకీయం. పులివెందుల్లో అరటి తోటలకు అకాల వర్షం వల్ల నష్టం జరిగితే రైతులు పరామర్శించేందుకు రాత్రికి రాత్రి వచ్చేసాడు ఎమ్మెల్యే జగన్ రెడ్డి గారు. అప్పుడు అలా ఇప్పుడు ఇలా అంతే. నువ్వు మాత్రం ఎందుకు అలా అని అడక్కు, ఒకటి అడక్కు. అడగలే, నాకు తెలియకపోతే కదా. ఏం తెలుసురా? అన్ని తెలుసు భయ్య, నాకే కాదు సామాన్య జనానికి కూడా తెలుసు. అదే ఏం తెలుసు అని అడుగుతా ఉన్నాను కదా, చెప్పు. 5 ఏళ్ళ అధికారంలో ఉండగా ఒకసారి కూడా మీడియా ముందుకు రాలేదు. పాదయాత్రలో బొగ్గలు నిమిరి ముద్దులు పెట్టి మనిషి సీఎం అవగానే హెలికాప్టర్లో తప్ప నేల మీద అడుగు పెట్టలేదు. ఎప్పుడైనా బయటకు వచ్చిన పరదాల మాటను దాక్కుంటూ వచ్చాడు గాని అలాంటిది సీఎం కొచ్చి పోయేసరికి అమ్మో నా రైతులంటూ పరుగున వచ్చేసాడు. రాజకీయాల్లో అంతేరా. ఎంత రాజకీయం అయితే మాత్రం నష్టపోయిన రైతులకి ఏం చేస్తాడో చెప్పకుండా 3 ఏళ్ళు కళ్ళు మూసుకోండి, తొంగండి, పడుకోండి, కళ్ళలు కన్నండి అంటాడే. అదేదో అవినాష్ రెడ్డితో డిస్కస్ చేసి ఇస్తాడన్నాడుగా. ఇచ్చేవాడైతే అక్కడే చెప్పేవాడు. ప్రకటించిన బొడమేరు వరదల తాలూకు విరాళం 1 కోటి రూపాయలే ఇవ్వకుండా పులిహోరను దద్దొచ్చిన పొట్లాలు ఇచ్చి అదే 1 కోటి అన్నాడుగా, ఇంకేమిస్తాడు? అది ఇచ్చుంటే బాగుండేది, అలా ఎందుకు చేసాడు నాకైతే ఇప్పటికే అర్థం కాలేదు. కూటమి ప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడం ఏంటి అనేది జగన్ రెడ్డి కాన్సెప్ట్లేమయ్యా. ఏం జరిగినా ఎవడు కాక ఎవడే అంతేనంటవా? అది సరిగానే జగన్కి అంత నమ్మకం ఏంట్రా? 3 ఏళ్లలో మళ్ళీ గెలిచి అధికారంలోకి వచ్చేద్దామనేనా? అదేం లేదులేమయ్యా, పార్టీ ఎప్పటికే 70% ఖాళీ అయింది. జనంలో పూర్తిగా నమ్మకం పోయింది. మరోవైపు ఎమ్మెల్యేలు, రాజ్యసభ ఎంపీలు ఒక్కొక్కరిగా జారిపోతున్నారు కదా మాయ. అందుకే వాళ్ళలో నమ్మకం కలిగించాలని కళ్ళు మూసుకునే డ్రామా ఆడుతున్నాడు అంతే. అంతేనంటవా? అంతేలే, ఏదో ఓడి చేసి ఆ 10 మందినైనా నిలుపుకోవాలనేది జగన్ రెడ్డి తాపరా. అంతేగా అంతేగా.
గోదారి కిట్టయ్య. వీడికి ఎగసెక్కాలి బాగా ఎక్కువ.